ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా చూపిస్తుందో ఎఫ్ఎస్సి సర్చ్కి సంబంధించి రేషన్ కార్డ్ సంబంధించి ఈరోజు లేటెస్ట్ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో రేషన్ కార్డ్ ఇంకా ఎవరెవరికి పెండింగ్లో ఉంది, ఇంకా ఎవరెవరికి అప్రూవ్ అయింది, ఎవరెవరికి అప్రూవ్ కాలేదు, అసలు రేషన్ కార్డ్ స్టేటస్ ఏ విధంగా చూడాలి మనం డౌన్లోడ్ చేసుకొని మీ సేవలో అప్లికేషన్ చేసిన తర్వాత సో మనం ఏ విధంగా చూసుకోవాలి స్టేటస్ అప్రూవ్ అయిందా లేదా, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ యాడింగ్ అయ్యాయా లేదా, అలాగే డిలీట్ అయ్యాయా లేదా, దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో మీరు ఎఫ్ఎస్సికి సంబంధించి లేటెస్ట్గా సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. దాని తర్వాత మీరు ఎఫ్ఎస్సి సర్చ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏమని ఎంటర్ చేయాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, లేదా మీకు సంబంధించి ఇక్కడ సో అప్లికేషన్ నెంబర్ కూడా ఉంటుంది. సో మీ సేవలో మీరు అప్లికేషన్ చేసినటువంటి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ మీ సేవ నెంబర్ అని కనిపిస్తూ ఉంటుంది మీకు. సో ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సంబంధించి ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సెర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే కంప్లీట్గా మీకైతే సో మీకు స్టేటస్ అయితే చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ పేర్లు అయితే కంప్లీట్గా చూపించడం జరుగుతుంది. సో ఎంతమంది యాడ్ అయ్యారు, ఇక్కడ అప్రూవ్ అయితే ఇక్కడ అప్రూవ్ చూపిస్తుంది, పెండింగ్ ఉంటే పెండింగ్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్ పేరు అయితే చూపిస్తుంది, ఇక్కడ మీ రేషన్ షాప్ నంబర్ చూపిస్తుంది, ఇక్కడ అప్రూవ్ అని చూపిస్తుంది, ఇక్కడ కీ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. సో ఈ విధంగా అన్నీ అప్రూవ్ అయిన తర్వాతనే మీకు రేషన్ కార్డ్ అనేది ఓకే అవుతుంది అనమాట. సో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇంకా ఎంతమందికి పెండింగ్ అని చూపిస్తుంది, పెండింగ్ అని చూపిస్తే ఈ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ మీకు రేషన్ కార్డ్ నెంబర్ వస్తుంది, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు సంబంధించి స్టేటస్ అయితే ఓపెన్ అయిపోతుంది అన్నమాట రేషన్ కార్డ్ సంబంధించి. సో చాలామంది ఇక్కడగా సో అప్లికేషన్ పెట్టారు కాబట్టి సో కొంతమందికి అయ్యాయి, ఇంకా కొంతమందికి పెండింగ్లో ఉన్నాయి, సో ఇంకా కొంతమందికి అయితే కంప్లీట్గా అప్రూవ్ అవ్వడం జరిగిందనమాట. కొంతమందికి రేషన్ బియ్యం కూడా తీసుకుంటున్నారు. సో ఈ విధంగా అయితే ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. సో నిరంతర ప్రక్రియ కాబట్టి సో ఎవరైనా కొత్తగా ఇంకా రేషన్ కార్డ్ సంబంధించి సో అప్లికేషన్ పెట్టుకోవాలి, ఇంకా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీ యొక్క పిల్లల పేర్లు కావచ్చు, మీ పేర్లు కావచ్చు యాడింగ్ చేయించుకోవాలనుకుంటే కూడా యాడ్ చేయించుకోవచ్చు అనమాట. మనకు ఇంకా దీనికి సంబంధించి టైం పీరియడ్ అనేది లేదు. సో ఎప్పటివరకైనా మీరు యాడ్ చేయించుకోవచ్చు అనమాట. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్ రేషన్ కార్డులో మీరు సపరేట్ కావాలనుకుంటే సో మండల ఆఫీస్కి వెళ్ళేసి మీ రేషన్ కార్డు నుంచి ఫస్ట్ మొదటగా మీ యొక్క పేరు అనేది డిలీట్ చేయించుకోవాలి. డిలీట్ చేయించుకున్న తర్వాత మీకు సంబంధించిన మీ ఫ్యామిలీ మెంబర్, మీ భార్య పేరు, మీ పేరు, మీ పిల్లల పేరు సపరేట్గా మీరు యాడింగ్ చేయించుకోవాలనుకుంటే మీ సేవలో ఫామ్ నింపి అక్కడ ఇస్తే వాళ్ళైతే యాడ్ చేసి మీకు స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ ఫామ్స్ తీసుకెళ్ళి మీరు ఆర్ఐకి ఇవ్వాలి. సో మండల ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఇచ్చేస్తే 1 మంత్ పట్టవచ్చు, 2 మంత్స్ పట్టవచ్చు. అప్పటి వరకు మీకైతే అందరి పేర్లు యాడ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు అప్రూవ్ అయిపోతుంది అన్నమాట రేషన్ కార్డ్. ఒకవేళ పెండింగ్లో ఉంటే సో కంప్లీట్గా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే అప్రూవ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు కంప్లీట్గా మండల ఆఫీస్లో అప్లికేషన్ పెడితే ఆటోమేటిక్గా అవి అయితే అప్రూవ్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి సో రిమార్క్ అయితే ఉండదు అనమాట. దాని తర్వాత మీరు ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నంబర్ ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అది ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా సో మీకు సంబంధించి రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సో రేషన్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఈ విధంగా ఎఫ్ఎస్సి అని సెర్చ్ చేస్తే దీనిపైన సెర్చ్ చేస్తే మీకు రేషన్ కార్డ్ సంబంధించి డీటెయిల్స్ ఓపెన్ అయిపోతాయి. ఒకవేళ రేషన్ కార్డ్ నెంబర్ లేదు, కొత్తగా అప్లికేషన్ పెట్టాము రేషన్ కార్డ్ సంబంధించి అనుకుంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. వన్స్ మీరు దీని మీద ట్యాప్ సో ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ సేవ వాళ్ళు మనకు ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కొత్తగా రేషన్ కార్డ్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఆ స్లిప్ మీద మీకు మీ సేవ అప్లికేషన్ నంబర్ ఉంటుందన్నమాట. వన్స్ మీరు ఇక్కడ మీ సేవ నంబర్ ఉంది కదా, వన్స్ దీని మీద ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ మీరు అప్లికేషన్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనకు అప్లికేషన్ నంబర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మీకు సంబంధించిన లిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇంకా పెండింగ్లో ఉందా, అప్రూవ్ అయిందా లేదా, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో చూపెట్టడం జరుగుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ అన్నీ అక్కడ చూపిస్తాయి అనమాట. ఒకసారి మీరు ఇక్కడ
మీ సేవలో ఫస్ట్గా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు కోసం మీ సేవ నంబర్ ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సో ఈ విధంగా సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చూపెట్టడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు చెప్పాను కదా, FSC సెర్చ్ పైన ట్యాప్ చేసి అక్కడ మీకు సంబంధించి రేషన్ కార్డు నెంబర్ అడుగుతుంది. రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మీ రేషన్ కార్డు డీటెయిల్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఎంతమందికి పెండింగ్లో ఉంది, ఇంకా ఎంతమందికి సో కంప్లీట్గా అప్రూవ్ అయింది, సో ఎంతమంది కొత్తగా రేషన్ బియ్యం తీసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. రేషన్ కార్డు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాటికి సంబంధించి నెక్స్ట్ ఫర్దర్గా వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.